హాయ్ అండి, నేను మీ గంగా. ఈరోజు మన రెసిపీ రవ్వ కేసరి. నోట్లో వేయగానే కరిగిపోయినట్టు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కళాయి బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. ప్రాసెస్ మొత్తం స్టవ్ ఫ్లేమ్ సిమ్మిలో పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, మాడకుండాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి, లేకపోతే కిస్మిస్లు మాడిపోతాయి. ఈ టైంలో కిస్మిస్ వేసుకొని ఈ రెండు దోరగా వేయించుకోవాలి, మాడకన్నా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ వేగినవి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. రవ్వ కేసరి కోసం నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇది నేతిలో బాగా వేయించుకోవాలి. గోధుమ రవ్వతో కూడా చేసుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. పెద్ద గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మన సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ వేయాలి. అయితే నేను 3 కప్పులు వాటర్ వేసి 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసాను. పాలు వేయటం వలన కేసరి ఇంకా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీకు నచ్చకపోతే 4 కప్పుల వాటర్ వేసి చేసుకోండి. 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది. షుగర్ ప్లేస్లో బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మన పండగ టైంలో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే ప్రసాదాలలో రవ్వ కేసరి కూడా ఒకటి. మీకు నెయ్యి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం 1/2 కప్పు నెయ్యి వేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు 1 కప్ అయితే సరిపోతుంది. ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కలరు కేసరిలో బాగా కలిసేటట్టు బాగా కలియబెట్టుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక 5-6 ఇలాచీలు పౌడర్ చేసి, ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలియబెట్టిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే కేసరి చల్లబడిన తర్వాత కొంచెం ముద్దవుతుంది. మీకు నెయ్యి బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి 1/2 కప్పు వేసుకోండి. నాకైతే 1 కప్పు నెయ్యి సరిపోతుందండి. ఇంతండి, చాలా సింపుల్, ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ప్రసాదాల్లో రవ్వ కేసరి ఒకటి. అంతండి, రవ్వ కేసరి రెడీ. ఇది చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.